ఆగదు ఆగచ్చి ఏడ వంటాడో తెలుస్తలేదు. ఎండ లేదు వాన లేదు. అమ్మ నా పాత బుక్ అయిపోయింది, కొత్తది అనుకుంటా. పైసలు ఇత్తది బిడ్డ లోపల. అవ్వ 50 ఉన్నాయిగా 9:30. అవి నీ తావుడు కోసం కాదు, దాని బుక్లకు కావాలి. అది ఇప్పుడు చదివి పెద్ద కలెక్టర్ ఏం కత్తి. నాన్న బుక్ లేకపోతే మా టీచర్ తిడుతుంది. ప్లీజ్ పైసలు. మీ టీచర్ చెప్పు, మా నాన్నకు మందు తాగపోతే తలకాయ పని చేయదని. నేను పోయి ఇంత తీర్థం ముచ్చుకొని వస్తా. అమ్మ మరి నాకు బుక్. నువ్వేం బాధపడదు బిడ్డ, కొనిస్తుంది. అవ్వ ఇంత పొద్దుగాల బ్రాండ్ షాపులు తీసిరో తీయలేదు. బాబు ఇంటికాడ ఉన్నాడా చెట్టి? లేడు బాబాయ్. ఎటు పోయిండ్రా? మా అమ్మ దగ్గర 50 రూపాయలు గుంజుకొని తాగడానికి పోయిండు. అయ్యో ఇంత పొద్దుగానే లొల్లి మొదలేసిండా? సరే నువ్వేం బాధపడకరా చిట్టి, నువ్వు బడికి పో. సరే బాబాయ్. ఈ తాగుబోతు రాములన్నయ్య వాటి వీళ్ళకి ఎన్ని కట్టాలు వచ్చాయి. అయ్యో పాపం. ఏమే తలపేసుకొని బయటికి పోతాను, నీ ఇంట్లో పోవద్దానే? నేను తాగుతున్నా నీకు అంత తెలుసా? అది కాదయ్యా, కుక్కలు గిట్ట సొత్తాయని బెడమేసిన. అంటే నేను పని దొంగను, ఏం పని చేయ? తాగి నడింట్లో అంటేనే నీ ఉద్దేశం? నేను గవ్వని నేనెక్కడన్నానయ్యా, అన్నీ నువ్వే అనుకోబడుతుంది. అయితే కానీ మందుకు పైసలి తలకాయ పట్టింది. ఇంకా నా దగ్గర పైసలు ఎక్కడి? పొద్దుగాల 50 రూపాయలు పట్టుకొని పోతివి. దానికి 90 కూడా రాలే, 200 తలకాయ నొత్తాంది. నా దగ్గర నిజంగా లేవయ్యా. అయితే కానీ పట్టగొడుతులు కనబడతలేంది? కొండిరిగితే అవసరానికి ఇచ్చిన కొత్త కొండి పెట్టమని. పొద్దుగాల నీ కాళ్ళకు ఉండనే ఉండే, అప్పుడే ఇరిగినాయి, అప్పుడే ఇచ్చావానే. నీ కటికి ఎట్లా కనబడతాండి? నిజమేనయ్యా, పొద్దుగాల ఇంట్లో పని చేయంగా ఇరిగినాయి. భాగ్యం, నాకు కోపం రానియకే. ఇస్తే ఆపు మందం పైసలన్నీ, లేకపోతే నీ పట్టగొడుతులన్నీ ఇవాళ నీ మందు తాగాలి. పైసలు లేవు, ఏం లేవు. జరుగు, ఇది వరకే లేట్ అయింది, నేను పనిపోవాలి. సరే నువ్వు నీ ఏజ్జాగా చేస్తా. ఆగయ్యా ఆగు, నీకే చెప్పేది. లేవయ్యా, నీకే చెప్పేది లేవు. అవసరం ఇంటికాడ ఇచ్చినా అని చెప్పినా కదా. లేవయ్యా. ఇవేందే అవసరానికి ఇచ్చినా జరుగు. ఆ గొలుసులు ఇయ్యి. లేవే. ఇది వరకు ఇంట్లో పెయి మీద అన్న అమ్ముకున్నావు, కనీసం ఇవ్వను నుంచయ్యా, నీకు దండం పెడతా. ఓవే, నాకు ఆపుకు పైసలు ఇవ్వంటే ఇయ్యలే. ఇవి అమ్ముకుంటే నాకు ఫుల్ బాటిల్ వస్తుంది. రాత పాడగాను, ఏం రాత రాదు నిన్ను, ఏమా దేవుడు గిట్లా అంటూనే అంట కట్టిండు. ఇంకో జత నా బిడ్డ కూడా ఉన్నాయి, ఇంకో దా పక్కరికి వస్తాయి.
సైకిల్ ఇచ్చిండు, మీ నాన్న నీకు ఇస్తాడా? లేదు, మా అమ్మని అప్పుడప్పుడు కొనిస్తుంది. ఎందుకు మీ నాన్నకు నువ్వు ఇష్టం లేదా? మంచిగా కాదా మీ నాన్న? మంచోడే. మా నాన్నకి నేనంటే ఇష్టమో లేదో తెలియదు కానీ నాకైతే మా నాన్నంటే ప్రాణం. అయ్యో అక్కడ ఏదో పగడుతున్నారు, పద చూద్దాం. నాన్న ఏమైంది నాన్న? లే నాన్న, నాన్న లే నాన్న, నాన్న ఏమైంది? శిశు తల్లి నువ్వేదా బయట పోతావా? అవును నాన్న, లే ఇంటికి పోదాం. లే లే. ఎవరు? మా ఫ్రెండ్ నాన్న. ఓహో మీ దోస్తా? ఈయన మీ నాన్ననా? అవును మా నాన్ననే. ఏ బాబా, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? లేవ్వంకుల్, 5 రూపాయలే ఉన్నాయి. సరే, అవి నాకు బీడీలు వస్తాయి. సిరితాలి, నువ్వు ఇంటికి పోయి మీ అమ్మని 100 రూపాయలు అడగరా, నేను కోటర్ పట్టుకొని వస్తా. లే నాన్న, లే లే నాన్న. అయ్యో ఏమైందయ్యా? ఆయనకి ఏమైంది వినయ్? బాగా తాగి రోడ్డు మీద పండి బొరుతుండు వదినే. చిట్టి ఏడుపు చూడలేక పట్టుకొచ్చిన. అయినా గంతగానం ఎందుకు తాగుతుండు వదినే? ఏమో వినయ్, ఎంత చెప్పినా ఇంటలేడు. రోజు దాడు ఇంటికాడికి వచ్చి లొల్లి పెట్టుడు. ఎవరితోటి కలిసి తాగుతాడో ఏమో. ఎవడేంది వదిన, ఆ తాగుబోతు రజగ్గాడే కావచ్చు. ఎప్పుడు చూసినా వానితోటే కలిసి తిరుగుతాడు. మరి తాగుదామంటే ఈయన తాగుడేనా? బుద్ధి ఉండద్దా? తోటోళ్ళు ఎట్లా బతుకుతున్నారో కనబడతలేదా? తాగుడుకు మరిగినాక గవ్వన్న ఎట్లా తెలుస్తాయి వదిన? ఒకసారి రజగ్గానికి చెప్పియుడు. వాడు తాగి ఉన్న ఇంట్లో అన్నీ అమ్ముకున్నాడు. ఈసారి ఇంటికైతే రాని అని సంగతి చెప్తా. సరే వదిన, చెప్పండి, పోయేస్తా. సరే వదిన, నేను కూడా పోయేస్తా. అటుగా ఇటు ఇటు అబ్బా, సైకిల్లో గాడు పెంత కొట్టినా అవట్లేదు. ఏ మందు వద్దు, అబ్బో ఉండిపోరాదే గుండె నీదేలే. మన నానమ్మ ఏం చెప్తుంది? నానమ్మ, ఓ నానమ్మ, ఏ యూస్ స్టడీ ఇడియట్ స్టడీ. అదే మళ్ళీ ఆగురా, స్టడీ స్టడీ ఉండాలి. స్టడీ లేదనుకో ఏంద్రో ఇల్లు గిట్లా ఉయ్యాలుగుతుంది. మణిలేనా నానవ్వా? ఓ నానవ్వా, ఓ నానమ్మ, ఏంద్రా ఏంది నానమ్మ? ఇల్లేమో ఇట్లా అడ్డు ఇటు ఊగుతుంది. రిమోట్ గిట్లా పెట్టించినావా ఏంది? ఏందిరా తాగబోతు నా కొడుక, నేనేం చేసిండ్రా? బగ్గ తాగితే అట్లనే కనిపిస్తుంది. ఏంది ఏం మాట్లాడుతున్నావే? అంతగా నేను ఎప్పటి తాగినా అయితే కానీ బోవుందానే మాముంది తిందుపా ఎత్తా. పోయి కోడికూర వేసుకొని బువ్వేసుకురా పో. ఇంట్లో తొక్కే లేదు కానీ కోడి కూర కావన్నట. కారం నూనె ఉంది, తింటానంటే తెత్తా. నేను కారంతో తినాలన్నా? ఊళ్ళో నెంబర్ 1 తాగబోతును. ఈ ముచ్చట బయట వేస్తున్న ఇజ్జతంతా పోతుంది. మా తాగవచ్చు సంఘం ఏమనుకుంటుంది? ఇంట్లో కారం తప్ప ఏం లేదురా, తింటే తినిపోయేటవాడు. ముసలాన అరే ఏంటి మంచి అన్నట్లేగా. ఇది మంచి ఇంకా సూపర్ ఉంది. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం అయిందా? అయితాంది బిడ్డ. చెప్పనండే. సరే తీ బిడ్డ.
అయ్యో పోరు ఆకలన బట్టి ఇంట్లో బియ్యం అన్నీ అయిపోయినాయి. ఎట్లా ఇప్పుడు పక్కింటి మమతక్క నన్నకు నడుకొస్తా. అక్కకి మ్యాథ్స్ ప్రాబ్లం అంటే నేను చెప్పా. ఏ చాప్టరా? నెంబర్ సిస్టమ్. ఎక్కడ అర్థం కాలేదో తీసి. సరే ఇంకా మంచిగా అర్థమైంది, థ్యాంక్స్. అయ్యో గ్యాస్ కూడా అయిపోయింది. కట్టెల పోయింది అన్నట్టు ఏం చేయాలి? పాప మా అమ్మకి ఎంత కష్టం వచ్చిందో. వీడు నన్ను రమ్మన్నాడు, ఇంకా అత్తలేడు. వచ్చిన వారా ఇవాళ తాగుడుకు పైసలు ఎట్లరా? అగో నువ్వేం తెలియదారా? తేలేదురా, నిన్ననే నా పిల్లని పట్టగొలుతులు తెత్తి ఇవాళ నీవంతే. అందుకేరా మా ముసల్దాని ముక్కు పుల్ల ఉన్ను శివలకమ్మలు పట్టుకొచ్చిన. అయ్యో మీ ముసల్దానికి తెలితే ఎట్లరా? ఏ అదంతా నేను చూసుకుంటా. ఆయన ఆ ముసల్దాని పే మీద ఉంటే ఏం చెప్తారా? మనసుంటే తాగుతా కాడ ఉంటే ఓ 10 మంది బతుకుతారు. ముందైతే మన బంకు పోదాంప, టైం అయింది. ఇలా మస్తు పెట్రోల్ పోసుకోవాలి, లేకపోతే నా ఇంజన్ నడవది. నా ఇంజన్ కూడా గంతేరా, నిన్న కొద్దిగా సతాయించింది. పోదాంపా. నడువు జల్దీ. మా సార్ రేపు బడి ఫీజు కట్టమన్నాడే. రేపంటే లేవు బిడ్డ, ఒక వారం అయినాక కడుతుంది. వారం అంటే మా సార్ ఒప్పుకోడే, ఖచ్చితంగా రేపే కట్టాలని చెప్పిండు. నువ్వేం బాధపడకు బిడ్డ, నేను వచ్చి సార్ తోటి మాట్లాడతా. సరే మా మంచి అమ్మ. అరే ఇంటికి నాకు వదిన ఆమ్లెట్ వేయమంటారా? మస్తు తిందాం, దీంట్లో మస్తు ఉంటుంది. ఉన్నదా లేదా ఇంట్లో వదినే? ఓ వదిన ఎందుకు రా ఉండేదిరా, కొడితే అదిరా చిప్ప సప్ప. ఉన్నదా లేదురా? అరే నీడ కూర్చోరా జరుగు. నీ అరే వదిన నువ్వు రాజండి ఆమ్లెట్ ఏమని? అరే ఏం మాట్లాడతానవరా చిప్పమ్ముతోడా? కొద్దిమొక్కడా ఆమ్లెట్ ఏమనరా? ఎట్లా ఆగురు, ఎందుకు కొడతాను ఇంత పిచ్చి పిచ్చి? అరే మందు కొంచెం ఉన్నది, తొందరగా కావాలి. చిప్పమ్మతో రోజు తాగుడు కూడేనా నీ పని? ఎక్కువ మాట్లాడ. మా దోస్తు వచ్చిండు, చికెన్ తెచ్చి ఫ్రై అయిపో. మీకోసమే చూస్తున్నా, ఎప్పుడు వస్తారా చికెన్ తెచ్చి ఫ్రై చేద్దామని. ఇంట్లో ఎప్పుడైనా సామాన్ ఉందని చూసినావా? ఏ పని పట్టించుకోవు. గవన్నా తెలియదు, చికెన్ తెచ్చి అంటుతావా లేదా? లేకపోతే కొత్త బిడ్డ కొత్తవు ఎందుకు గొయ్యం? కట్టపడితే తెలుస్తుంది. ఈ తాగుబోతానికి ఈ తాగుబోతు దోస్తాట. నా గురించి నీకు తెలియదు. నా దోస్తు ముందు నా ఇజ్జత్ తీయకు. నా శుభగానే అంటే మంచిగా ఉండదు చెప్తానా? అంట ఒకటి కాదు 1,00,000 అంట. ఏం రజక్, ఓ పెళ్లి లేదు, పెళ్ళాం లేదు, పని లేదు, పాట లేదు, అయ్యకున్న భూములన్నీ అమ్ముకుంటూ తాగుతా ఉన్నావు. రోజు అదే పనేనా? సిగ్గు లేదు, మానం లేదు. సిగ్గెందుకు వదనే? మేము తాగలేదు అనుకో సర్కార్ నడవది. మేము తాగుడు బంద్ చేసాం అనుకో ఆఖరికి సర్కార్ కూడా అప్పులప్పలు అవుతుంది వదినే. ఎందుకు అర్థం చేసుకోరు? అందుకేనా నీ ఉన్నాయని అమ్ముకున్నా, గట్లనే మాయ కూడా అమ్ముకోవాలని చూస్తున్నావా? ఇంకోసారి నా సోపతి పట్టినామనుకో గుండు గీకి సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరంతా తిప్పిస్తా. నడు ఇక్కడ నుంచి పోయి. వదినే చికెన్ ఫ్రై అయ్యావా? చికెన్ ఫ్రై లేదు, చింతకూర ఫ్రై లేదు. నడు ఈ నుంచి పోనాడు. అబ్బా అయితే నేనే మా ఇంటికి పోయి పక్కింటి కోడి కోసుకొని వండుకుంటా.
అడతారు. అరే నువ్వే రారా అప్పటికి చికెన్ కోస్తా. ఇంకట చికెన్ ఫ్రై కావాలన్నట. నీతో దోస్తు కట్టి. ఎందుకే ఏమైంది? మీ నాన్న బాగా తాగుతాడట కదా, మీ నాన్న మంచోడు కాదట కదా, అందుకని నీతో స్నేహం చేయాలి. గుడ్ బై. అమ్మా ఆ, నాకు ఇచ్చే పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇంకా 2-3 నెలలు ఇస్తా అన్న. ఏమి ఇస్తావు అమ్మా? ఎప్పుడు అడిగినా 2-3 నెలలు అంటావు. 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇంకెప్పుడు ఇస్తావు? ఇయ్యే శాత కాకుంటే మా ఇంట్లో పని మంచి బంద్ చేసింది. పనికిరా మా ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు అన్న? నీ పైసలు నీకు రేపు పొద్దుగాల ముట్ట చెప్తుంది. సరే రేపు పొద్దుగా లేకుంటే అప్పుడు చెప్తా ఈ సంగతి. అమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలేదు బిడ్డ. రేపు ఫీజు కట్టకపోతే సార్ నన్ను రేపు స్కూల్కి రాకన్నాడు. సరే బిడ్డ, నువ్వు చదువుకో. నేను పక్కింటి ఆంటోళ్ళ ఇంటికి పోయేస్తా. సరే అమ్మా. భూమేష్, నీతో ఒక పని పడ్డది. ఏమైంది అక్క? రేపు నా బిడ్డ బడి ఫీజు కట్టాలి. చేతిలో 1 రూపాయి లేదు. మీ దవాఖానలో రక్తం ఇస్తే పైసలు ఇస్తారన్నావు కదా, ఇప్పుడు ఇస్తా. కొన్ని పైసలు ఇప్పి. ఇప్పుడు అక్క అంత అర్జెంటా? అవును భూమేష్, పైసలు కట్టకపోతే దాని చదువు ఖరాబ్ అవుతుంది. అయ్యో అక్క, ఎంత కష్టం వచ్చా. సరే దమ్మడిపో. ఏమైందమ్మా అంత గట్లయినావు? ఏం లేదమ్మా, శాతం అయితే లేదు. బడి ఫీజు అడిగినావు కదా, తీసుకురాదందుకు పోయినా. నాన్న పైసలు నాన్న రేపు ఫీజు కట్టాలి. రేపటి నుంచి బడికి పోకు, పనికి పో. పైసలు ఇటీ కట్టబడి పట్టుకొచ్చిన దాని చదువు నాశనం చేయకు. నువ్వు కూడా నన్ను నాశనం చేయకే. నాకు తలకాయ నొత్తాంది, పెయ్యికి చలి పెడుతుంది. మందు తాగితే తప్ప పోదు. ఏమయ్యా ఆగవయ్యా, ఆగు. పైసలు ఇటీ ఇయ్యే. పైసలు ఇయ్యవయ్యా. అమ్మ ఏడవకే. సిద్ధాలి ఇట్లా చల్లిదా? ఇంకా కోడి కూడా తెచ్చా, మీ అమ్మని ఫ్రై చేయమనుకో. ఇంకా తీసుకో. ఓరి బంగారాజు కూడా భూమిపాలు తెస్తావా? చీ, నువ్వు మారవా ఇంకా? నువ్వు ఏవటి అమ్మకు నాకు రోజు ఏడిపే. నేనెందుకు మారుతానే? నువ్వు నీ అవ్వ మారాలే. చీ, నీ కడుపుని ఎందుకు పుట్టినా ఏమో నాకే గలీజ్ అనిపిస్తుంది. ఓ పని చేయవు, ఏం చేయవు, ఎప్పుడు చూసినా తాగుతావు, బజార్లో పని పోరుతావు. ఈ రోజుల్లో తాగనోళ్ళు ఎవరు ఉన్నారు? ఇవాళ రేపు అందరు తాగుతారు. కానీ నీ అంత తాగుబోతే ఎక్కర్లేడు. ఇంట్లో ఏది ఉంటుంది పట్టుకొని పోయి అమ్ముకొని వస్తావు. ఇంట్లో మేము తిన్నామా ఉన్నామా అని ఎప్పుడన్నా అడిగినావా? నా కడుపు నిలిస్తే చాలు, మీరు ఏడవతే నాకేంది? చీ, నీలాంటి తండ్రి ఎవ్వరికి ఉండద్దు. ఇంట్లో సామాన్ల కోసం దాచిన పైసలు అమ్మ బంగారం అన్న అమ్ముకొని తాగినావు. ఇవాళ నా బడి ఫీజు కోసం తెచ్చిన పైసలు కూడా గుంజుకొని తాగొచ్చినావు. నువ్వు చదివి పెద్ద నౌకరు తెచ్చేది ఏం లేదు. పచ్చెరవో, లేకపోతే మీ అమ్మతోటి పనిగో. ఇలా అక్క డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా నీకు? ఎక్కడి నుంచి తెస్తే నాకేందిరా? ఇలా నేను మస్తు మందా ఇచ్చిన. ఎక్కడి నుండి కాదే, అక్క రక్తం అమ్మి డబ్బులు తెచ్చింది. ఆయన నా రక్తాన్నే కాదు, నన్ను నా బిడ్డని అమ్ముకొని తాగమన్నా తాగుతాడు. బయట అందరూ నీ మొగడు తాగుబోతుడు అని నానా మాటలు అంటారు.
కడుపుని ఎందుకు పుట్టినా ఏమో నాకే గెలిజ్ అనిపిస్తుంది. ఓ పని చేయవు ఏం చేయవు, ఎప్పుడు చూసినా తాగుతావు, బజార్లో పని పోరుతావు. ఎక్కడ నుండి కాదే అక్క రక్తం అమ్మి డబ్బులు తెచ్చింది. ఆయన నా రక్తాన్నే కాదు, నన్ను నా బిడ్డని అమ్ముకొని తాగమన్నా తాగుతాడు. బయట అందరూ నీ మొగడు తాగుపోతాడు అని నా మాటలు అంటారు. భాగ్యం బుజ్జిని తీసుకొని ఒకసారి ఇటు రావే. ఏమైంది చెప్పు. భాగ్యం నా తప్పైంది, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకపోయి తాగి పశువు లెక్క చేసిన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన. బుజ్జి నన్ను క్షమించురా. భాగ్యం ఈ రోజు నుంచి మందు తాగనే, మిమ్మల్ని మంచిగా చూసుకుంటేనే నన్ను నమ్ము. మన బిడ్డ వినొట్టే నేను మారినే, నన్ను నమ్ము. సరే ఇప్పటికన్నా మారు, నాకు ఇంకేం కావాలి. భాగ్యం ఇక రావే. పనికి పోయిన కాడ పైసలు వచ్చినాయి, బుజ్జి బడి ఫీజు కట్టి ఇంట్లోకి సామాన్ తీసుకురా. రాములు ఏం చెప్తున్నారా? ఏం రో జోరుగా తయారైనావు, ఎటు పోతానవురా? నేనారా పని కోసం పట్నం పోతున్నా. అయితే కానీ కుర్చేసుకొని కూర్చోరా. అరే నాన్నమ్మకు బాగా మంచి లేదురా. ఇన్ని రోజులు నాకు ఏ కష్టం రాకుండా అదే చూసుకుంది. ఇన్ని రోజులు మనం తాగి జీవితం అంతా ఖరాబ్ చేసుకున్నాం. ఇక నాకు బుద్ధి వచ్చిందిరా, అందుకే పట్నం పోయి ఏదో ఒక పని చేసుకొని బతకమని పోతున్నా. వదిలే పోతున్నా. చిట్టి పోతున్నారా? బాగా చదువుకో. పైలంగా పోయిరా తమ్మి. అంత మంచిదేనా? అంత మంచిదేరా, కూర్చో. ఇగోరా నీకు ఇచ్చే 3 లక్షలు ఒకసారి చూసుకో. అయ్యో ఇలా లెక్క పెట్టేదే ఉందిరా. నీ గురించి నాకు తెలియదారా? నువ్వు మాట మీద ఉంటావు. ఈ ఊళ్ళో అందరికంటే ఎక్కువ నేను నమ్మేది నిన్నే కదరా. ఏమైందిరా అంతాన్ని పెడుతున్నావు? నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు, కానీ ఇంకెంతసేపు తయారవుతుంది? ఇప్పటికే పొద్దు పోతాను, తొందర తయారుగా. మేము మొగళ్ళ లెక్క పైన అంగేసుకొని కింద ప్యాంట్ వేసుకున్నట్లు కాదు. ఆడవాళ్ళు నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఆ మాత్రం ఓర్చుకోవాలి. ఏం ఓర్చుకున్నాడో ఏమో, నీతో ఎటన్నా పోదామంటే గంటలు అద్దం ముంగ నుండి కదలనే కదలవు. ఏంటో మరి మా చెల్లెనేమో అంటాను. నేనేమంటాను అదినే, పొద్దు పోతుందని తొందర తయారుగా అమ్మంటాను. అయ్యో ఆగలేవోయ్ పోదుర్తి. నీ మెడల మీ వాళ్ళు పెట్టిన బంగారం ఏమైందే? పాలిష్ కోసం షాప్లు ఇచ్చినాక కానీ ఇంకా రాలేదు. పొద్దుగా కూడా ఫోన్ చేసిన కాలేదట. అయ్యో చెప్తలేవేమే మరి, నై తీసుకొస్తాను. అద్దుతి అక్క, మా వాళ్ళ ఫంక్షన్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా? మీ వాళ్ళ ఫంక్షన్ అయితే ఏంది? మెడ చూడు ఎంత బోడబోడున్నదో. అసలే కొత్తగా పెళ్ళైన జంట, చూసేటోళ్ళు వేరే అనుకుంటారు తెలుసా. నేనెందుకు తీ అక్క, నేను ఇట్లనే పోతుంది. నీది నాది భేదమైందే, ఇద్దరం ఒకటే. తెత్తాగు. ఇప్పుడు కలొచ్చింది నీ ముఖానికి. ఇంకా పోయిరండి. చేస్తాం అక్క. సరే వదిన పోయేద్దాం. సరే పోతారా? పోతున్నాం అన్న. సరేరా, మంచిగా పోయిరా. అరే నీ బండికి అంతా బురద అంటింది, నా బండి వేసుకపో. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. సరే. భాగ్యం
ఏం కూర అయిందే? మీ తమ్ముడు చికెన్ తెచ్చిండు, అదే అండినా. సరే వేసుకురావే, బాగా ఆకలి అవుతుంది, తిందాం. సరే. పంచాయతీలో నా ఇజ్జత్ తీసినావు, ఎట్లనే వేసి మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తావు. పొలం అంతా ఎర్రబడుతుందిరా, అందుకే చల్తానా. అయ్యో నాటేసి 4 రోజులన్నా అయితే లేదు, ఇప్పుడే ఎర్రబడ్డదిగా. ఏం చేద్దాంరా, రైతే రాజు అంటారు, కానీ ఓ కట్టం పోతే ఓ కట్టం వస్తుంది. మొన్నటిదాకా ఆనలు లేకున్నా ఎట్నో తీరు కట్టపడి నాట్లేసుకున్నా, కానీ ఇప్పుడు పొలం అంతా ఎర్రబడుతుందిరా. అవును కానీ మీ తమ్ముడు మందియాలో రాలేడేందన్నా? ఆడు వాళ్ళ అత్తగారింటికి పోయినరా. మీ అయ్యవై చచ్చిపోయిన కాంచాలి నీకు ఇదే కష్టమే. మీ తమ్ముడిని చదివించి ఓ ఇంటో నీ చేసినా నీకు ఈ కష్టం తప్పలేదే. మన పని మనం చేసుకుంటానికి ఏం కష్టం రా. నా తమ్ముడిని నేను చదివిపించింది మంచి జాబు రావడానికి రా, ఇటువంటి మోటు కట్టం చేయడానికి కాదు. ఇప్పుడు నీ తమ్ముని గురించి ఆలోచించి నెత్తి మీద పెట్టుకోకు, తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడు నా తమ్ముడు రా, ఈ చేతులలో పెంచిన వాడు ఎప్పటికీ అట్లా చేయడు. నువ్వు గింత కట్టబడి ఇదంతా ఎత్తున్నావు కదా, మీ తమ్ముడికి జాబ్ వచ్చినాక నీకేం పెట్టాడు, నువ్వు ఇదే కష్టం చేసుకుని బతుకుతావు. నేను గిదే పని చేసుకుంటే గిట్లనే బతుకుతా. అయితే నీకెందుకు? నా తమ్ముడికి జాబ్ వస్తే గిట్ల చేస్తాడని నీకు దేవుడా చెప్పిండా? ఓరా ఇక్కడ నుంచి. ఇంకొకసారి నా తమ్ముడి గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. ఇప్పుడు నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కదన్నా, బయట జరిగేది చెప్తున్నా. ఇంట్లో అందరు కలిసి ఉంటే చాలు, కళ్ళు మండుతాయి గిసొంటోళ్ళకు. ప్లాన్ అంతా వేస్ట్ అయ్యే, ఏం చేద్దాం, మళ్ళీ ఇంకో ప్లాన్ చూసుకుందాం. అక్క పొద్దుగాల నుంచి రికామ్ లేకుండా పని చేస్తాను, ఇటు నేను దంచుతా. ఏం కత్తి, నేనే దంచుతా. మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అక్క, కొంచెం బండుకోపో. నాకు ఏం కాదే. ఏ లే అక్క, నేను దంచుతుంది. అయ్యో నువ్వులే, ఎంతసేపు పని చేస్తావు, పని చేత కావాలి నీకు. తమ్ముడు పండుగనే పడతలేదు, ఎటువైనరా? ఆయన పని మీద కరీంనగర్ వేయండి బావా, అన్నం వేసుకురామంటారా బావా? తమ్ముడు వచ్చినాక అందరం కలిసి తిందంతి. ఆయన వచ్చేసరికి పొద్దు వేయటట్టున్నది. ఏం కాదు తీరా, వచ్చినాక తిందాం. సరే బావా. బావా బావా, మీ తమ్ముడు వచ్చిండు, చేతులు కట్టుకోరు తిందు. వినయ్ రారా, చేతులు కట్టుకొని అన్నా తిందాం. కూర్చోలు బావ తిందు. నేను అక్కని లేపుకొని తీసుకుంటా. అక్క అక్క దా తిందాం. అయ్యో అన్ని పనులు నువ్వు చేసినావా? నన్ను లేపలేదేంటే? నువ్వు అలసిపోయినావు కదా అక్క, నిన్ను లేపి ఇబ్బంది పెట్టలేదు, కానీ అన్ని పనులు నేనే చేసిన. నువ్వు కూడా తినేయిగా. అదితి అక్క, వాళ్ళిద్దరు తినని మన తర్వాత తిందాం. మీరిద్దరు మళ్ళీ తర్వాత తినండి, అందరం కలిసే తిందాం. అవును వదినే, అందరం కలిసి తిందాం. ఎందుకు తిన్నారు తినుండ్రి. తినరాదు రే. సరే అందరం తిన్నాం పట్టు.
పోతున్నావురా? కరీంనగర్ పోతున్నారా, కొంచెం పని పడ్డది. సరే కానీ మీ అన్నకి ఈసారి మస్తు పైసలు వస్తాయిరా. మన గడ్డకు మీ పొలే మస్తుంది. అయితే మంచిదే కదారా, మా అప్పులు కూడా తీరుతాయి. మీ అన్నకు పంట వండితే అప్పులు ఎందుకు తీరుతాయిరా? నీకేం మంచిది? మాట మాటకి మీ అన్నకు వండితే అంటున్నావు. అన్న నేను వేరే అయింది, అంతా ఒకటేరా అని నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్పిన మాట నువ్వు విన్నావు అనుకో, షాక్ అవుతావు. ఏమైందిరా? పంట మీద వచ్చిన పైసలతోని మీ అన్న అప్పు కడతలేడు, వాళ్ళు వెనకేసుకుంటుర్రు. ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న వదిన గసంటోళ్ళు కాదు. మరి గసంటోళ్ళు కాకపోతే ఇంత మంచి పంట వండంగా కూడా మీకు అప్పు ఎందుకు తీరతలేదు? మాకింత అప్పు ఉండే, మళ్ళీ నా చదువు కూడా కట్టబట్టే. వీడు ఎంత చెప్పినా బోర్లో పడేటట్లేడు కదా. అయినా నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లారా? మంచి పంట రానవట్టే, ఇప్పటికీ మీ అప్పులు తీరి నీ చదువుకు పెట్టంగా కూడా ఇంకా మిగులుతాయి కదా. అయినా ఎవరో చెప్తే నేను చెప్తలేనురా. దీని గురించి మీ అన్న వదినే పొలం కాడ మాట్లాడుకోగానే నిన్న. ఏం మాట్లాడుకున్నారా? వచ్చిన పైసలన్నీ వాళ్ళు వెనకేసుకుంటారట. అప్పు అయింది ఉన్నది కదా, ఏరు పడ్డాక నీ మీద అప్పు సగం వేద్దామని మాట్లాడుకుంటుర్రు. వాళ్ళ దగ్గర ఎట్లా పైసలు ఉంటాయి? ఆ వెనకేసుకున్న పైసలతోనే అప్పు కట్టుడు వాళ్ళకేం కష్టం కాదు. అమ్మా, వీళ్ళు ఇంత కుట్ర పెట్టుకున్నారా? నీ మంచి కోసం చెప్తున్నా, ఇక నీ ఇష్టం, మధ్యలో నాకేంది. చెప్తా వాళ్ళ సంగతి. నా ప్లాన్ సక్సెస్, ఇక ఇలా పని కథం. చెప్పమ్మా, అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం కానీ నువ్వెట్టున్నవే? నాకేమైంది, నేను మస్తున్నా. ఇంకా ఏరువాళ్ళేరా? పొత్తుల్లో ఉన్నారా? పొత్తుల్నే ఉన్నామమ్మా. అల్లుద్దు అని చెప్పి ఏరువాడు రే. పొత్తుల సంసారం ఉంటే మీకే నష్టం. ఇప్పుడు మాకేమైంది, మంచిగానే ఉన్నాం కదా. ఇప్పుడు మంచిగానే ఉంటది, తర్వాత తెలుస్తుంది. బయట జరిగేటి నేను ఎన్ని చూసుకొత్తలేను. మా బావ అక్క అందరి లెక్క కాదే, నన్ను ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా? ఓ పిచ్చిదానా, నువ్వు అమాయకురాలువు. అందరిని ఉత్తానే నమ్ముతావే. నీతో మంచిగానే ఉండి వెనక గోతులు తీస్తారు. నా మాట అయిని తొందర భూమి జాగా పంచుకోరావా? అవునా అమ్మ? నేను మీ అమ్మనే, నీకోసమే ఆలోచించుతున్నా. మీ బావళ్ళు ఆ భూమి మీద బాగా సంపాదించుకొని వాళ్ళు గడ్డకు పడతారు. మీరు ఇట్లనే ఉంటే మీ భవిష్యత్తుని మీరే ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతారే. సరేతి, ఆయనకు చెప్పి చూస్తాం. సరే కాదు, ఏర్వాడి నీ సంసారాన్ని నువ్వు చక్కదిద్దుకో. సరేనే, ఆయన వచ్చినట్టున్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎట్లా చెప్పాలి ఈ విషయం? ఏమైంది అంతెట్లా ఉన్నావు? మనం ఏర్పడదామే, మన భూమి మనం చేసుకుందాం. నేనే ఈయనకి ఎట్లా చెప్తామా అని ఆలోచిస్తుంటే ఈయన నోట్లకి వెళ్ళింది ఏంది? ఏమైందండి? అమ్మయ్య, నేను చెప్పందేనే ఏమైంది. మా అమ్మ చెప్పిందంతా నిజమే అన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? అడుగుదామా? ఇప్పుడు అడిగితే మంచిగా ఉండదు, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతా. నువ్వే కాదు, నేను కూడా అడుగుతా, అప్పుడు తెలుస్తా వాళ్ళ సంగతి. ఏమైంది? ఏమో టెన్షన్ పడుతున్నావు? ఇంకా లచ్చన్న పైసలకు ఆగుతలేడే, రేపు ఖచ్చితంగా అప్పు కట్టు అంటాడు. అయ్యో, ఎట్లనయ్యా మరి? గదేని ఎట్లా కట్టానో అర్థమైతలేదు. మన హరిత నగలు ఉన్నాయి కదా, అవి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందాం. అడుగు తిత్తడే, కానీ అప్పు గురించి తమ్మునికి తెలితే బాధపడతాడు. ఈ అప్పు గురించి వాళ్ళకి చెప్పకయ్యా, నీకు అవసరం ఉందని అడిగితే వాళ్ళు తప్పకుండా ఇస్తారు. సరే, ఇక అడగక తప్పేటట్లేదు. అది నా సొంత చెల్లె కాకుండా అంతకంటే ఎక్కువనయ్యా. మీ తమ్ముడితో అడిగి ఖచ్చితంగా ఇస్తుంది. మీ తమ్ముడు కూడా ఒప్పుకుంటాడు. అరే వినయ్, నీతో మాట్లాడాలా? చెప్పన్నా. కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, ఖచ్చితంగా కావాలి. ఈ వదినాకలు ఇప్పటికే బ్యాంకులో తాకట్టు పెట్టినాయి కదా. సరే అన్న, ఇప్పుడు ఏం చేద్దాం మరి?
హరిత నగరు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నాం. పంట పైసలు రాగానే బ్యాంకు లోన్ కట్టి మళ్ళీ నగదు తెచ్చుకున్నాం. సరే అన్న తీసుకోపో, దానిలో ఏముంది. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? ఇన్ని రోజులు నా కోసం ఇంత కట్టబడబడుతుంది అని నమ్మి నీకు ఇవ్వాలా? ఏం పిచ్చోళ్ళే కనబడుతున్నా? ఏమైందండి అట్లా మాట్లాడతాను? ఇన్ని రోజులు నా కోసం చెప్తున్నావు నమ్మి నేను సపరేట్ ఉండాలా? అవును, నువ్వు ఇన్ని రోజులు పండించిన పైసలు ఏం చేసినావు? నీకు తెలుసు కదరా, అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎంత అప్పు ఉందో. నీ చదువుకు పెట్టే ఖర్చు, పంటకు పెట్టే పెట్టుబడి, ఇవన్నీ ఎట్లెళ్తానే అనుకుంటాను రా. అమ్మా నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలే, అప్పటి నుంచి మన అప్పు తీరలేదా? అరే వినయ్, ఇక నీకు ఏమైందిరా అట్లా మాట్లాడతాను? తెలుసా నా నీ ప్లాన్ అంతా? పంటకు వచ్చిన పైసలు వెనకేసుకొని అప్పు నా మీద జమనే కదా. వినయ్, ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నిన్ను కన్న తండ్రి లెక్క సాధిండు. ఆయన అన్నదాంట్లో తప్పేం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే అన్నాడు. ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా. మీరు మంచుకుంటే మేము కూడా మంచిగానే ఉంటాం. చేసేది అంతా చేసుకుంటాం, పైకి ఎంతో మంచి కనబడతారు. ఏం మాట్లాడుతున్నావు? తెలుసుకొని మాట్లాడు. ఏ అప్పుడే సరేనా అదుది, మీరు నగడించలేవాదు. నేనే ఎక్కడ నన్ను పైసలు తెచ్చుకొని కట్టుకుంటా. ఈయన వేరు పడదామని అంటలేడేంది? ఇన్ని రోజులు నువ్వు చేసిన అక్కడ చాలు, కానీ నా భూమి నాకు మంచి. నీ భూమి మన భూమిరా. అరే వినయ్, నువ్వు వచ్చి ఎప్పుడు మాట్లాడుతున్నావురా? మనం మంచిగుండు చూసి మనల్ని విడగొడదామని చూస్తారా? నేను ఎవరు చెప్పుడు మాట వినలే. నాకు వచ్చే భూమి నాకు మంచి, నేను వ్యవసాయం చేసుకుంటా. సరేనా, నీకు వచ్చే భూమి నీకు మంచిద్దా? ఏదో జాబ్ ప్రిపేర్ అవుతాను అన్నావు కదా, అది ప్రిపేర్. నీకు వచ్చే భూమి నాకు కౌలుకీరా, ఆ పంట పైసలు నీకే ఇస్తా. మళ్ళీ ఇదే సాక, నేను నీకు కౌలుకియ్యా, నా నేను చేసుకుంటా. సరేనా, ఆ భూమి నాకు ఇవ్వకుండా మంచిది, వేరేటోళ్ళకే కౌలుకి. నువ్వేదో ప్రిపేర్ అవుతాను అన్నావు కదా, ప్రిపేర్ కదా, ఖర్చు అంతా నేనే భరిస్తారా. అలా మాటలు నమ్మకు, మాటలతోనే బోల్తా కొడతారు. అరే మీ గురించే కదా ఆయన అన్నది. ఆయన అన్న దాంట్లో తప్పేమన్నా ఉన్నదా? మీరు మమ్మల్ని ఎంత నమ్మిద్దామని చూసినా మేము నమ్మం. ఛీ, మీ తలకాయ పని చేస్తుందా లేదా? ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. నీ అగలేడుపులు నా దగ్గర నడవాయి. నువ్వు అంటే వాడడానికి ఇక్కడ ఎవరు లేరు. మీ భూమి మీకు వచ్చిందా? ఎవరి పనులు చేసుకోపోయి
అన్నా అయ్యో అన్నా ముళ్ళు వచ్చిందా? అయ్యో అన్న సెప్టిక్ అయితే కావచ్చు, దావకాల్లో పోదాంపా. ఇదేం లెక్కరా, వ్యవసాయం అన్నాక గిసోంటి ఎన్నో గుచ్చుతాయి. అయ్యో ఇంత పని అయిందారా? ఊళ్ళో ఎంతో మంది అనుకుంటోళ్ళు అన్నదమ్ములు అంటే మీరు ఇద్దరు లెక్క ఉండాలని. పెళ్ళైనాక కూడా మీరు ఇద్దరు అన్నదమ్ములు ఏరు పడాలనుకున్నారా? కానీ ఇంత పని అవుతుందని తెలియదురా. నా తమ్ముడు మరదలు ఎవరి చెప్పుడు మాటలేని ఇట్లా చేస్తారనిపిస్తుందిరా. అవునా? మరి నీకు ఎవరి మీద నన్ను అనుమానం ఉందారా? ఆ భూమేష్ కాని విని అనుమానం ఉందిరా. అప్పట్లానికి నాకు గొడవ అయింది కదా, ఆడే నా తమ్ముడిని దూరం చేసి అనిపిస్తుంది. సరేరా, ఒకసారి మీ తమ్ముడు చెప్పి వస్తా, నా మాట ఇంటర్ అనిపిస్తుంది. అవునరా, నువ్వు ఒక్కసారి చెప్పి చూడు, నీ మాట గౌరవం ఇస్తాడు కదా. సరేరా, నేను ఖచ్చితంగా చెప్పి చూస్తాను. నేను పోయేస్తారా? సాగు చాయ్ అయిపోతుంది. లేదురా, నాకు పని ఉన్నది. హలో అంత మంచిగా అన్న? అంత మంచిగా తమ్ముడు. కూర్చోన్నా. నీ చదువు ఎక్కడ వచ్చిందిరా? ఎగ్జామ్స్ పడ్డప్పుడు రాస్తున్నా అన్న, ఏదో ఒకటి తలగాలి. సరే కానీ ఏమైందిరా? మీ అన్నకి నీకు రొల్లు అయిందట. ఛా, నువ్వు కూడా మీ అన్నకి ఇంతగానో మోసం చేస్తావు అనుకోలేదురా. ఏందన్నా నువ్వు కూడా మా అన్న దిక్క మాట్లాడబడుతుంది. మీ అన్న దిక్కు నీ దిక్కు కాదురా, నిజం మాట్లాడుతున్నా. మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసురా. చెప్పినా కదన్నా, లొల్లు ఎందుకు అయిందో. అది నిజం కాదు. మీ అన్న గట్ట ఏడు, నీకు ఎవరు ఏదో చెప్పిరు. నీకు చెప్పిన వాళ్ళు ఎవరు? నాకు ఇవ్వలేని చెప్పలేదు. నాకు కొట్టేసి చెప్పురా, నీకు ఇవ్వలేదు చెప్పలేదా అని. నిజమే అన్న, నాకు ఇవ్వలేం చెప్పలేదు. నువ్వు చెప్పలేదనుకో మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహబంధం కూడా విడిపోద్ది. భూమేశ్వర్ చెప్పిందన్న. ఏం చెప్పిందా? గాని మాటలు నమ్మినవారా? ఒకరోజు వాడు తప్పు పని చేస్తే మీ అన్న ఊరందరూ ముంగట వాడిని తిట్టిండు. వాడు దాని మనసులో పెట్టుకుని ఇట్లా చేసిండ్రా. వాడు పచ్చి మోసగారా? వాడి మాట నమ్మినవారా నువ్వు? అవునా? మా అన్నకు మనకు లొల్లైందా? అవునరా, నువ్వు అప్పుడు పట్టణంలో ఉన్నావు కావచ్చు. సరే, మీ అన్న నీ మీద ఎంత అప్పేసిండ్రా? ఏం వేయలే, ఆయన అప్ప ఎప్పుడో తీరిపోవాలి కదా అన్న. అప్పు ఎందుకైందో చెప్తా ఆగు. నీకు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ నువ్వు బతకమని చెప్పిర్రా. కానీ మీ అన్న నిన్ను బతికించుకోవడం కోసం డాక్టర్ కాలేజ్ పడి ఎంత తెడిచినో నీకేం తెలుసురా. నువ్వు బతకడానికి 10 లక్షల ఖర్చు అవుతుంది అంటే నేను మా చిన్న అప్పు ఇచ్చినావురా. ఇవన్నీ మీ అన్న నీకు ఎందుకు చెప్పారో తెలుసారా? చెప్తే నీ చదువు ఎక్కడ ఖరాబ్ అవుతుందనే చెప్పలేదురా. అరే వినయ్, ఈ పొలం బారలేదని మీ అన్న రోజు రాత్రి పోయి పొలానికి నీళ్ళు పెడుతున్నాడు. నిన్న మీ అన్న నాతో చెప్పుకుంటూ మస్తు బాధపడ్డారా. మేము ఇట్లా చేసినా మా కోసం ఇంత చేస్తారా? ఇంత మంచి అక్క బావను అపార్థం చేసుకున్నాం. చూసినవారా, నువ్వు గింత చేసినా మీ అన్నకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. ఆ భూమేష్ గారు అన్న గురించి తప్పు చెప్పినప్పుడు నాకు ఏమైందో ఏమో. నా తలకాయకి మా మాటలు గట్టిగా పట్టేసి అన్న ఆ రోజు నా కోసం ఆలోచించి, నువ్వు జాబ్ ప్రిపేర్ కారా, నేను వ్యవసాయం చూసుకుంటా, నువ్వు జాబ్ వేసి గౌరవంగా బతకాలని మా అన్న ఎంతో చెప్పిన అయినప్పుడు నేను ఇట్లా చేసినందుకు నా మీద నాకే ఆశయం వేస్తుంది. అవునండి, మనం అక్క బావను
అపార్థం చేసుకున్నా. నాకే అసహ్యం వేస్తుంది. అన్నా 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 నన్ను క్షమించు. నీ గురించి తప్పు కాదని చెప్పి నేను మస్తు బాధ పెట్టాను. పేరు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు అక్క, నన్ను క్షమించు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఇంతకన్నా నాకేం కావాలరా? నువ్వు నా ప్రాణం. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా పెరిగిన ఒక్కసారి దూరం అయిపోయేసరికి ప్రాణం పోయినట్టు అనిపించిందిరా. చెప్పడం మర్చిపోయినా. పొద్దున్నే లెటర్ వచ్చింది. మీ తమ్ముడికి జాబ్ వచ్చింది. అవునా? నాకెందుకు చెప్పలేదే? మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నాకు కావాల్సింది ఇదేరా. మీరు ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉండాలిరా. హలో, చెప్పురా. చెప్పడానికి ఏం లేదు, నీతో కలిసి బిజినెస్ చేసినందుకు మంచిగా బుద్ధి చెప్పినవరా. ఇప్పుడు ఏమైందని గట్ల మాట్లాడుతున్నావురా? ఈ లాక్డౌన్లో బిజినెస్ అద్దరా అంటే నాతో బాగుంటుంది అని చెప్పి టెంట్ హౌస్ సామాన్ అన్ని కొని షాప్ పెట్టుకుంటుంది. కానీ ఒక్క గిరాకీ లెక్క తెచ్చినప్పుడు వడ్డీ పెరిగాయి. మనం పెట్టి సంవత్సరం అవుతుంది కారా, ఇంకో సంవత్సరం ఆగితే తెలుస్తుంది. ఎందుకు తొందర పడతాను? ఈ సంవత్సరం ఎంతో కొంత బిజినెస్ నడిస్తే నమ్మకం వచ్చేది, కానీ 10 పైసలు కూడా రాలే. నాకు నమ్మకం పోయింది. నువ్వు తీసుకుంటా అంటే మొత్తం తీసుకో, లేదంటే వేరే వాడిని మాట్లాడినా వానికి అమ్మేద్దాం, ఎవరి పైసలు వాళ్ళు తీసుకుందాం. అరే, షాపు నా ఒక్కంతో నడుపుడు కాదురా. అయితే మరి రా, వాడు కొనడానికి రెడీగా ఉన్నాడు. అమ్మి పైసలు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్దాం. సరే, నెత్తానుండు. సీత, సీత ఒకసారి ఇట్రా. ఏంది? మన మహేష్ గారు టెంట్ హౌస్ వేరేటోళ్ళకి అమ్ముదామంటే మొన్ననేగా పెట్టింది, అప్పుడే అమ్ముడైంది. ఈ లాక్డౌన్ చేయబట్టి పెళ్లిళ్ళ గిరాకీ లేదే, కొంచెం లాస్ కూడా అయినాం. అందుకే అమ్ముదాం అనుకుంటాను. ఏ బిజినెస్ అయినా 6 నెలల్లో సంవత్సరంలో తెలియదు, కనీసం 2-3 ఏళ్ళైనా పడుతుంది లాభ నష్టాలు తెలియడానికి. నువ్వు చెప్పినట్టే నేను మహేష్ గారికి చెప్పిండే, ఆడు వింటలేడు. వడ్డీకి తెచ్చి బిజినెస్ పెట్టినాం కదా, వాటికి వడ్డీ పెరుగుతుంది, అమ్ముదామంటాడు. ఆయన పోతా అంటే పోనీ, నువ్వు ఒక్కరివి తీసుకొని నడిపి. వాడు పోతే నా ఒక్కంతోడు కాదే, మళ్ళా ఆ అప్పు ఈ అప్పు నా విన్న పడుతుంది. అందుకే అమ్మి పైసలు తీసుకొని వస్తా. మరి ఇప్పుడు ఆ టెంట్ హౌస్ అమ్ముకొని మళ్ళీ ఏం చెప్తావు? ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే కదా మన కడుపు నిండేది. ఏమో నాకేం తెలుస్తలేదు నీ అవ్వాలి. బంగారం లాంటి నౌకరు మానేసి ఏమేమో చెప్తున్నావు. అదంతా నీకెందుకే? బయట వారం నేను చూసుకుంటా, ఇంట్లో వారం నువ్వు చూసుకో. బాపు, మీ అల్లుడు టెంట్ హౌస్ అమ్మేస్తున్నాడే. మొన్ననే పెట్టిండు, అప్పుడే అమ్మేస్తుండా బిడ్డ? ఈ ఏడు పెళ్లిళ్ళ గిరాకీ లేదు కదనే బాపు, లాస్ వచ్చిందట. అందుకని ఇద్దరూ కలిసి వేరేటోళ్ళకి అమ్మేస్తున్నారు. ఇదమ్మి ఇంకేం చేస్తాడు? ఉన్న నౌకరు కూడా ఓడగొట్టుకునే. ఏమోనే బాపు, నాకేం చెప్తలేడు, అంతా ఆయనకి నచ్చినట్లే చెప్తుండు. మళ్ళోసారి నేను ఫోన్ చేసి అల్లుడిని అడగన్నా ఎందుకు అమ్ముతున్నావని. అద్దే బాపు, మళ్ళీ వచ్చినాక నన్ను తిడతాడు, మీ బాపుకి ఎందుకు చెప్పినావు అని. సరే తీ బిడ్డ, ఇక నుంచి ఏది చేసినా మంచిగా చేయను. ఇక ఆయన మన మాట వినడు, ఆయనకి నచ్చిందే చెప్తాడు. సరే కానీ నేను మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తుంది. రాములన్నా, నేను నిజమేనాయే టెంట్ హౌస్ తీసేస్తురాట? అవునరా రాజు, బాగా లాస్ అయినాం, తీసేసినాం, పైసలు పట్టుకొని వస్తానా. నేను నీకు అప్పుడే చెప్పినా ఈ ఏడు ఏ బిజినెస్ అక్కడ నడుతలే అని. ఉన్న పైసలను వేరే దాంట్లో పెట్టుబడి పెడితే లక్షలు సంపాదించచ్చు. నా మాట విన్నావా? ఏదైనా చేస్తేనే ఆరా తెలిసేది, లాభం వస్తుందో నష్టం వస్తుందో. సరే, నష్టపోయినావు కదా, ఇప్పుడైనా నా మాట వింటావా? విన్నావా? ముందు నువ్వు చెప్పురా, నాకు నచ్చితే తప్పకుండా ఇంటా. ఉన్న పైసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, షేర్ వాళ్ళు పెరుగుద్ది, లక్ష లాభాలు వస్తాయి. అది నాకు తెలియని బిజినెస్ సారా. ఏది కూడా ముందు తెలియదు, దానిలో దిగుతున్నదే తెలుస్తుంది. నేను చూడు 1,00,000 పెట్టి 5 షేర్లు ఉన్నా,
ఇప్పుడు వాటి విలువ 5 లక్షలు పెరిగింది. మళ్ళీ 5 లక్షలు 10 షేర్లు కొన్నా, సంవత్సరం తర్వాత వాటి విలువ 10 లక్షలు అవుతుంది. కానీ దానివల్ల మస్తు మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారా. ఏది కొనన్నో ఏది కొనద్దో తెలియక నష్టపోతున్నారే. అయినా నీకు స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలుసు. ఇప్పటికైనా నేను చెప్పిన మాట విను. ఉన్న పైసలన్నీ దీన్ని పెట్టు, నీకు డబల్ లాభాలు వస్తాయి. ఏమోరా భయం అవుతుంది, ఉన్న పైసలు పోతాయని. ఇప్పటికే నౌకరు ఓడగొట్టుకున్నా, ఉన్న బిజినెస్ లాస్ అయినా. అన్న లోకల్ బిజినెస్ వేరు, ఇది వేరు. నా మాటిని షేర్లు కొనుక్కో, నీకు లాభం చూపెడతా. అన్న నువ్వు ఎన్ని బిజినెస్ చేసినా లక్షాధికారి కోటీశ్వరి కాలేవే. అదే స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నావు అనుకో, సంవత్సరం తిరిగేలోపు కోటీశ్వరుడు అవుతావు. సరేరా, నీ మీద నమ్మకంతో కొంటా. ఎంత ఖర్చు అయితే చెప్పు. నీ దగ్గర ఎంత ఉందే? ఇప్పుడైతే నా దగ్గర 4 లక్షలు ఉన్నాయిరా. ఇంకా లేవానే పైసలు? ముందైతే వీటితోటి షేర్లు కొనరా, లాభం వస్తే ఇంకా పెట్టుబడి పెడతా. సరేనేటి, మంచి కంపెనీలో 5 షేర్లు కొంటా. సరేరా, నాకైతే ఏది తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. ఈ పైసల్ని రాత్రి డబల్ చేస్తా నువ్వు. సరే, ఏదైనా చేయగాని నన్ను అయితే లాజ్ చేయకురు. సీత 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 తలకాయ బాగా నొత్తాను, చాయ్ పెట్టుకురావే. మా పెడతా కానీ టెంట్ హౌస్ అమ్మిరేమో కదా, పైసలు ఇయ్యలేదా? ఎందుకు ఇయ్యలే? ఇచ్చిరు. మరి ఇత్తి ఏవి? ఆ రాజుగానికి ఇచ్చిందే. అప్పుగనా? మన దగ్గర అప్పిచ్చే అన్ని పైసలు ఉన్నాయానే. మరి రాజధానికి పైసలు ఎందుకు ఇచ్చినావు? కొత్తగా నేనెందుకు ఇచ్చిందే? స్టాక్ మార్కెట్ లా పెట్టుబడి పెడతానంటే ఇచ్చిన. బిజినెస్ లో బాగా సంపాదించినవని పైసలు పట్టుకుపోయి అందులో పెట్టినావా? ఆ బిజినెస్ మంచిగా ఉన్నదట్నే. ఆడు 1 లక్ష రూపాయలు పెడతానికి 5 లక్షలు వచ్చినాయట, గందుకే నేను కూడా పెట్టినా. అందులో అందరికి రాదు, కొందరికే కలిసి వస్తుంది. అందులో లక్షలు పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకే ఎప్పుడు దైత్రపు మాటలు మాట్లాడతావు? మనకు ఆ బిజినెస్ లో లాభం వస్తుంది కావచ్చు. తెలిసిన దాంట్లోనే నష్టపోయినాం, ఇక తెలియని దాంట్లో లాభం ఎట్లా చెప్పు. అవన్నీ నేను మా చూసుకుంటా కానీ లోపలికి పోయి చాయ్ అయిపో, తలకాయ నొత్తాంది. అరే ఎప్పుడు నీ ముఖం మాడిపోయిన మసాలా దోశలు ఎక్కువ ఉండేది, ఈరోజు ఏంద్రా తల మెడిసే ఇడ్లీ లెక్క వెలుగుతుంది బాగా. అరే ఇన్ని రోజులు నా వెనకాల శని తిరిగేదిరా, కానీ ఇప్పుడు అదృష్టం తిరుగుతుంది. అట్లెట్లా తిరుగుతుందిరా? కూరగాయల బిజినెస్ పెట్టి లాస్ అయినావు, మీ ఊళ్ళో కిరాణా దుకాణం పెట్టి కూడా లాస్ అయినావు, సెలూన్ షాప్ పెట్టి కూడా లాస్ అయినావు. కానీ ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టినరా, ఫుల్ బిజినెస్ ఫుల్ నడుతుంది. అగో అట్లెట్లా తిరిగిందా నీ చక్రం అడ్డంగా? అంతా ఆ గుడెనక బాబా దయారా. గుడెనక బాబాయ్ వాడరా? పక్కూరులో గుడెనుకుంటారా ఆయనే, అందుకే అందరూ గుడెనక బాబా అని అంటారు. ఆయన అంత పవర్ఫుల్ ఆరా? ఆయన ఫుల్ అయితే ఆయనంత పవర్ఫుల్ మొగోడే లేరురా. నీకు రాములన్నకు ఇంటికి పెట్టిన బూజు లెక్క ఎప్పటికి శని పోదనుకున్నారా, కానీ మీరు శనిని సైడ్ కొట్టి భలే అదృష్టాన్ని అందుకున్నారా. చెప్పిన గారా, గుడెనకాల బాబా ఉన్న రోజులు శని నా దరిదాపుల్లకు కూడా రాదురా. మీకు భలే కలిసి వస్తుంది మామ. రాములన్నా ఏందిరా పొద్దున వచ్చినావు? నా షేర్లు గిట్ల డబ్బులు అయినా ఏంది? డబ్బులు కదా నా మొత్తం పడిపోయింది. ఏందిరా నువ్వు మాట్లాడేది? అవునన్నా నిజం. ఎప్పుడు లాభాల్లో ఉండే కంపెనీలోనే నీకు షేర్లు కొన్నా, కానీ ఈరోజు మొత్తం పడిపోయింది. అదేందిరా రాత్రికి రాత్రి ఎట్లా పడిపోయినాయి? అదే తెలియదన్న, ఎప్పుడు నష్టంలో ఉండే షేర్లు ఇప్పుడు లాభానికి వస్తున్నాయి. ఇది కూడా రాసేనారా? మీకేమో శని చుట్టుకున్నది, పెళ్ళి అయినప్పటి నుంచే లాస్లు వస్తున్నాయి. బిజినెస్ వాయే, జాబ్ బాయే, ఇప్పుడు ఇది కూడా వాయే. అంటే నా జాతకంలో దోషం ఉన్నదంట వారా? ఏమో తెలియదు. ఎందుకైనా మంచి వదిన జాతకం నీ జాతకం ఎవరికైనా చూపించుకో. నరేష్ జాతకం చూడు ఎట్లా మారిందో. మొన్నటి దాకా నీ లెక్కనే లాస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు లాభంలో పడ్డాడు. ఏదో ఒకటి తేలాక నువ్వేం బిజినెస్ చేయక. వచ్చింది ఎవరు? రాజుగాడు వచ్చిండే. ఎందుకు వచ్చిండు? నేను బయటికి పోయి వచ్చినాక చెప్తా. నరేష్ ఏందన్నా గిట్లా వచ్చినావు? అరే నరేష్, నా బతుకంత ఆగమైందిరా. నేను ఏ పని చేసినా నష్టాల పాలవుతానా.
నువ్వేదో బాబా దగ్గర పోయినవటగారా, నన్ను తీసుకుపోరాదు ఒకసారి. నువ్వు పోవాల్సిన అవసరం లేదన్నా, నీ జాతకమే నేనే పోయి చూపించుకొని వస్తా. తమ్ముడు, వదిన జాతకం నా జాతకం ఇల్లు ఉన్నదిరా. బాబాకు చూంచు, ఇద్దరిట్లల్లో ఎవరికి దోషం ఉన్నదో తెలుస్తుంది. మరి 5,000 రూపాయలు అయితే అన్న. పోతే పోయిరా తమ్మి. సరే అన్న, నేను ఇప్పుడు పోయి చూపించుకొని వస్తా. సరే, మంచిగా చూంచుకొని రారా. నాకంతా తెలిసింది. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టిన పైసలన్నీ పోయినాయట కదా. షేర్లు పడిపోతే నన్నేం చేయమంటవే? నీకు అప్పుడే చెప్పినా కదా, అవన్నీ మనకు తెలివయి నష్టాలు తప్ప లాభాలు రావని. అట్లెట్లా అనుకుంటావే? అచ్చటోళ్ళకు లాభాలు వస్తలేవా? నువ్వు చెప్పేది ఎట్లుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది. ఇక ఆపుతావా నీ పురాణం? మునిగినోళ్ళం ఎట్లా మునిగినాం? పేద పైసలు తిరిగొస్తాయానే? అన్న నమస్తే. నమస్తేరా. వదినే లేదా అన్న? వదినే ఇంటున్నది, పిలువన్నారా? ఏ అద్దా అన్న. పేన పని ఏమైందిరా? మా జాతకాలు ఉంచినవా? బాబాయ్ ఏమన్నాడు? నిజం చెప్పాలంటే నీ జాతకం మంచిగానే ఉందన్న, కానీ వదిననే నష్ట జాతకురాలు. తనను పెళ్లి చేసుకున్నాకనే నీకు శని పట్టుకుందన్న. ఇక నువ్వు ఏ పని చేసినా ఏ బిజినెస్ చేసినా నష్టం తప్ప లాభం రాదన్నా. దాని జాతకంలో దోషం పోవాలంటే ఏం చేయాలి తమ్ముడు? కోట్లలో ఒక్కరికి ఉంటుందన్న ఈ దరిద్రమైన జాతకం. ఇక నువ్వు ఏం చేసేది లేదన్నా, వదిన విడిచిపెట్టుడు తప్ప నువ్వు చేసేది ఏం లేదన్నా. ఇక నేను పోయేస్తా. సీత, సీత, ఏమైందని గంట కట్టే పిలుస్తున్నావు? ఇంకేం కావాలనే? నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితం సర్వనాశనం అయింది. ఏంది గట్ల మాట్లాడుతున్నావు? నేనేం చేశాను నీ జీవితాన్ని? నువ్వేం చేయలేదే. నీ జాతకం శని లెక్క చుట్టుకొని నన్ను నష్టాల పాలు చేస్తాంది. నువ్వు నష్టాల పాలు కావడానికి నా జాతకం కారణం కాదు, నీ తొందరపాటి నిర్ణయాలే. నువ్వు రాకముందుకు నీ మంచిగా ఉండటోనే పట్టిందల్లా బంగారం అయ్యేది. నువ్వు వచ్చావు, నేను పట్టిందల్లా మట్టి అవుతుంది. అది నీ భ్రమ అంతే. నువ్వే కావాలని జాబ్ మానేసినావు. ఆ బిజినెస్ చేస్తా ఈ బిజినెస్ చేస్తా అని లక్షలు లక్షలు పోగొట్టినావు. అంటే తప్పంతా నాదే నానే? నీదేది కాదంటావు? అవును, తప్పంతా నీదే, నాది కాదు. ఏందే మాట మాటకు ఎదిరిస్తాను? నీ నష్ట జాతకురాలా, నువ్వు ఎంత వచ్చినా పాడేనే. నీ పుట్టుబడి పడతాను. అన్న ఎటు పోతున్నావే? ఏం లేదురా, బెల్ట్ షాప్ కాడికి పోయేస్తానా, బంద్ చేసి ఉన్నది. ఇంటికి పోతానా. నువ్వు ఎటు పోయేస్తానవురా? నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానే. మా అత్త మామ ఇట్లా నీకు కలిసి రారా? ఏమోనే, నేను అడిగి కోరే కానీ నీకు ఒక నిజం చెప్పన్నా. ఏంటిదిరా నిజం? కట్నం ఎక్కువ ఇచ్చి సీతను నీకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేసి తెలుసా? తెలియదు, చెప్పురా. వదిన జాతకం మంచిది కాదట. ఆమె పుట్టినప్పటి నుంచి మీ అత్తమ్మ మొత్తం లాస్ అయ్యారట. వదినని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదట. అందుకే లేట్ వయసులో వదిన నీకు ఇచ్చి పెళ్లి చేసిరు. వదిన నీకంటే 5 సంవత్సరాలు పెద్దది. ఇవన్నీ నీకెట్లా తెలుసురా? మా అమ్మమ్మ చెప్తే నాకు తెలిసిందే. అయినా నువ్వు వదిన పెళ్లి చేసుకున్న కాంచే కదా నువ్వు నష్టాల పాలయ్యేది. అందుకే నీకు చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం ఇక.
మీ వాళ్ళంతా కలిసి ఇంత మోసం చేస్తారా నన్ను? నేనేం మోసం చేసినావు? నువ్వు నష్టజాతకురాలు వాటినే. నువ్వు ఉట్టంగానే మీ అమ్మ మీ నాన్న మొత్తం లాస్ అయ్యారట. నువ్వు నష్టజాతకురాలు అని నాకు కట్నం ఆశ ఎక్కువ చూపించి నిన్ను నాకు అంట కట్టింది. మీ బండారం మొత్తం బయట పడ్డది. మా అయ్యకు పని చేత కాక అన్ని నీ లెక్కనే పోగొట్టుకొని నేను నష్టజాతకురాలని నా మీద దోసిండు. అంటే నాకు పని చేత కాక నాకు నష్టం వస్తే నీ మీద దొత్తానా? అంతేగా మరి. నువ్వు సక్కగా చేస్తే లాస్ ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడతానవే నష్టజాతకురాలా? నువ్వు నన్ను ఎంత మోయించినా నేను నష్టజాతకురాలిని కాను కాను కానిదే నేను అన్ని లాస్ అయినానే. నువ్వు నష్టజాతకురాలవే. నువ్వు నాకద్దు. ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందనుకో మంచిగుంటది. ఇలాంటి పని చేతకానోళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తారు. నేను కంగన హాల్ పెట్టి నెల రోజుల్లో నీకు లాభం చూపిస్తా. అట్లా చూపించకపోతే నీదే రైటు నాది తప్పు అని నా ముక్కు భూమికి రాసి నీకు విడాకులు ఇచ్చి ఇంట్లో చనిపోతా. నీకు నెల రోజులు టైం ఇస్తానా? నువ్వు లాభం చూపెట్టినావు అనుకో అప్పుడు నీ మాట నమ్ముతా. చూపిస్తా. అగో మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ మాడిపోయిన మసాలా దోశ లెక్క అయింది ముఖం. బిజినెస్ మొత్తం లాస్ అయిందిరా. ఇంకా నెల కింద నీ బిజినెస్ మంచిగానే ఉంది కదరా. ఇంకా గుడి వెనుక బాబా ఉన్న రోజులు నా జాతకం మస్తున్నా అన్నావు కదరా. బాబా లేదు, జాతకం లేదు, అంతా నా భ్రమరా. ఒక నెల మంచిగా నడవంగానే నా కళ్ళు నెత్తికెక్కి కావరం వచ్చిందిరా. పని బద్ధకమైంది. ఈ అప్పటి నుంచి బిజినెస్ మొత్తం డల్ అయిందిరా. ఇప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటారా. ఇగో ఈ నెల అన్ని ఖర్చులు పోను 1,00,000 లాభం. కష్టపడి పనిచేస్తే ఏ జాతకం అడ్డు రాదు. కష్టం చేయక మంది మీద ఏడిస్తే ఏం రాదు. నాకు బుద్ధి వచ్చిందే. ఈక నుంచి నేను కూడా కష్టపడి పనిచేస్తా. నువ్వు నష్టజాతకురాలు కాదు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంట్లో కట్టే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంకెన్ని రోజులు మంచం మీద వండుకొని నా పానం ఇస్తుంది. అంతా నా కర్మ. ఏం పని సాతగాని ముండా ఎందుకు బతుకుతుందో ఏమో కాట్ల పడి చెప్పన చావక. నువ్వు చేయబట్టి నాకు సుఖం లేదు, సంతోషం లేదే. ఎందుకే నన్ను ఇట్లా గోస ఉంచుకుంటాను? ఊళ్ళో అందరికి సావత్తాంది, నీకత్తలేదేంటే? నీ రోగానికి పెట్టే పైసలన్నీ నీళ్ళ పాలైనాయి. నీ రోగం అయితే తక్కువ అయితే లేదు. దైత్ర మొఖం దానా.
నీ దొంగేడుపులు ఏడ్చిన కాడికి మాజాలు ఎవరైనా చూస్తే నీ నువ్వు గోస పుచ్చుకుంటారు అనుకుంటారు. నా గోసనైతే ఎవరు చూడరు. ఈ దైత్రం ఉండదు వచ్చాక నాకు గోస తప్పది. ఎక్కడున్నావు బావా? ఇంకేటుంటేనే ఇంట్లోనే ఉన్నా. అక్కెలా ఉంది బావా? నన్ను సంపదందుకు తయారైందే. అందుకనే నా ఇంట్లోనే ఉండే అంటే నువ్వు నా మాట వింటావా? పిల్లం మీద బాగా పానం కొట్టుకుంటాంది. దీని పానం పోయేరాక నాకు తిప్పలు తప్పట్లేదు కానీ ఇంతకు నువ్వేం పని మీద ఫోన్ చేసినావు చెప్పే. మటన్ పట్టుకత్తా అని అట్టే ముట్టినావు కదా. సరే పట్టుక తాగు. ఈ కొంపలు ఉన్నంత సేపు నాకు నరకం తప్పది. ఇక ఈ గోళీలు వేసుకో. రామ్లన్నా, ఓ రామ్లన్నా, వదిలే రామ్లన్నా లేడా? లేదు శ్వేత, ఇప్పుడే బయటకు పోయాడు. ఇప్పుడు నీ పానం ఎట్లుంది వదిలే? మంచిగానే ఉంది. సరే వదిలే, రామ్లన్నా వచ్చినాక నేను నచ్చిపోయినా చెప్పు. పాపం ఇట్లుండే సంసారం ఎట్లా అయింది? ఊళ్ళే ఎవని కండ్లు మండినాయో ఎవరి కండ్ల మండు వండాయో పచ్చని కాపురంలో సిచ్చి పెట్టిరు. ఏమయ్యా ఏమయ్యా నిన్నే పొద్దెక్కింది, లే స్నానం చేసి రాబో. ఇంకోసం పండుకుంటేనే భాగ్యం, నిద్ర వస్తుంది. తెల్లందాకా ఆలతోటి ఈలతోటి బాతకాన్ని కొట్టి లేట్ ఇంటికి అయితే తెల్లారంగా ఎట్లా లేవబుద్ది అయితే చెప్పు. నేను బాతకాలు కొట్టడానికి ఏం పోలేదే. సిద్ధ చెట్టు కింద బామ్మారిది కాదు దావత్ ఇస్తానంటే పోయినా, అందుకే లేట్ అయింది. అబ్బో ఈ దావతులకైతే ఏం తక్కువ లేదు కానీ ముందైతే లేచి స్నానం చేసి రాబో, ప్రసాదం పెడతా. స్నానం తర్వాత చెప్తా కానీ ఒక ముద్దు ఇచ్చి తెల్లందాకా అదే పైన పొద్దుంతా అదే పైన ముందులే. చెప్పన్న రాత్రి అయినా అయిపో. సరే కానీ ఏం కూర అంటారు? నీ ఇష్టమే, నీ చేత ఏ కూర వండినా కమ్మగుంటది. నా మీద ప్రేమ బాగానే పెరుగుతుంది. అందమైన పెళ్ళం మీద ప్రేమ ఉండకపోతే ఇంకెవరి మీద ఉంటదే? అబ్బో సాతి సమ్మర్. వదిన లోపలికి పోయి బాగానే సేపు అవుతుంది కానీ నువ్వు ముందు ఆ సిగ్గుపడు ఆపు. ఎవడీడు? నువ్వు ఆరశేఖరు? నేనే. అంత మంచిదేనా? నువ్వు చేసిన పాపానికి ఇంకా బతికే ఉన్నా, చచ్చిపోలే. అరే నేనే మోసం చేసిండ్రా? నువ్వా? లవన్ పట్టా భూమిని పట్టా భూమి అని చెప్పి నాతో 10 గుంటలు కొనిపించి 7 లక్షలు లాస్ చేసినావు. అది మోసం కాదా? నువ్వే ఫోన్ చేసి అన్న మీ దిక్కేమన్నా భూమి ఉంటే చెప్పాను, చెప్పినా పోయి కొనుక్కున్నావు. దానికి నేనే మోసం చేసిండ్రా? నువ్వు కావాలనే నాతో 10 గుంటల భూమి కొనిచ్చినావు. చెప్పు నా దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నావు చెప్పు. నేనేట కమిషన్ తీసుకున్నారా? అది లవన్ పట్ట భూమి అన్న సంగతి నాకు తెలియదు. ఏ ఊకో, నీకు అన్ని తెలిసి నన్ను ముంచినావు. ఇప్పుడు నాకు ఆ భూమి అద్దే వద్దు. నీకేమన్నా పిచ్చారా? ఆ భూమి నీకు తక్కువ రేటుకి వచ్చిందిరా. ఉంచుకుంటే రాను రాను డబల్ రేట్ అవుతుంది. డబుల్ అయినా దానికి పట్టలేకపోతే వేస్టే కదా. ఎందుకు కాదురా, అన్నో ఇన్నో పట్టుకుంటే మా అవుతుంది. అసలే ఇయ్యాల రేపు భూమి లేనుడికి పైసలు ఇస్తే పట్ట చేసి ఇచ్చే లోకంరా ఇది. అయితే అనే కానీ పైసలు పెడితే పని అవుతుందా? అరే ఈ కాలంలో పైసలు పెడితే ఏ పని అయినా అవుతుందిరా. నువ్వు చూద్దాం. కాని పని అంటూ లేదు.
అయ్యో ఎందుకు ఎడతానవే? నీకు ఇష్టమున్న కూర అండవన్నా కదా. నువ్వేం బుద్ధికిచ్చే మాటలు మాట్లాడకు, నేనేం ఎడతలేను. మరి కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఎందుకు కారుతానే? ఉల్లిగడ్డలు కొత్తే ఎవ్వరికన్నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారుతాయి. అయ్యో భాగ్యం, నువ్వు ఉల్లిగడ్డలు కొత్తే నీళ్ళు వస్తానే అనే నువ్వు ఎడతాను అనుకున్నా. నువ్వు ఎడతాంటే నా పానం వెళ్ళిపోయి తెలుసా? నాకేమైంది, నువ్వు నన్ను మంచిగానే చూసుకుంటున్నావు కదా. ఆగో ఫోన్ వస్తుంది చూడు. చెత్త నా కొడుకు మంచి మూడ్లు ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. నేను ఫోన్ మాట్లాడతానే. హలో, చెప్పురా. ఎక్కడున్నావు అన్నా? కొంపలరా చెప్పు. అర్జెంట్ చెట్టు కిందికి రా అన్నా. అంతా కొంపలు మునిగే పని ఏందిరా? నువ్వు రా అన్నా చెప్తా. సరే అత్తన పెట్టే. భాగ్యం, నేను గీడి రాక పోయేస్తానే, పని ఉన్నది. సరే మంచిది. ఏంటిదిరా ఫోన్ చేసినావు? పక్కులకు కొత్త పిట్ట వచ్చిందే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? పోయి ఆ పిట్టను కోసుకొని తినన్నా? అసలు నువ్వు ఏ పిట్ట గురించి మాట్లాడుతున్నావే? నువ్వే గారా కొత్త పిట్ట అన్నావు, దాని గురించే. అయ్యో, పిట్ట అంటే కోసుకునే పిట్ట కాదే, ఆ పిట్ట. చీ బాడుకావు, నేను నీకు ఎట్లా కనబడతానరా? నాకు బంగారం వస్తుంటే పెళ్ళ ఉండాక పిట్ట అంటానవేంద్రా? ఏ ఊకే వదిన ముఖాన్ని నేను చూస్తావే, అప్పుడప్పుడు కొత్త ముఖాన్ని కూడా చూడాలి. అది జన్మలో జరగదు కానీ ఇంకో తప్ప నాకు ఫోన్ చేయకురా. ఏ పో అన్న, నీ సొంటలు మొత్తం మంది ఉన్నారు. నువ్వు అక్కపోతే ఇంకోడు. ఎక్కడన్నా పెట్టకు పుంజుకారువా? ఏమో మాట్లాడతాడు. రావే పిల్ల పోదాము ఓ ముద్దుల మర్దలో, ఓ లచ్చ గుమ్మడి, ఓ లచ్చ గుమ్మడి, ఓ ఇలాల మావిడి. అగో ఏమంది వాక్యం? ఏమో నుంచి కడుపు నొప్పి బాగా లేస్తుంది, ఊపిరి కూడా ఆడతలేదు. అయ్యో మరి దాకానే పోదాం. దావే లే మిల్లంగా. నీ దగ్గుడు పాడుగాను, వచ్చిన కాడ నుంచి రికాం లేకుండా తగ్గుతాను కానీ. ఏం చేయమంటావు? ఎంత ఆపుతున్నా వల్ల దగ్గు అవుతూనే లేదు. ఈ మంచిలో దాకా కాలవాడు ఉంగా. దగ్గు ఆపమంటానా? దీని దగ్గు పాడుగాను, తెల్లని రాక ఒక్కటే దగ్గుడు, కంటి మీద నిద్ర లేదు. ఇది దత్తే ప్రశాంతంగా నిద్రపోతును. ఎందుకు ఎడతాను పని లేక? అన్నా, ఊర్లే అందరు అనుకుంటుంటే అన్న వదినకు ఎవరో మంత్రం చేసిరట్టుగా అన్న. ఇప్పుడు ఎట్లుందే, మంచిగా ఉందా? ఇంకా రావాలే, నా పానానికి ఇంకా బతికే ఉంది. అయ్యో ఎందుకన్నా గట్లా మాట్లాడుతున్నావు? మరి ఇంకేం మాట్లాడాలో చెప్పురా. నా స్థానంలో నువ్వు ఉంటే నా బాధ ఏందో నీకు అర్థమవుతుంది. అయితేమే కానీ నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పురా. అన్న నువ్వు చాలా కోపంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నేను పోయేస్తా. సరే పోరా. పక్కులకు కొత్త పిట్ట వచ్చిందే. ఏ ఊకే వదిన ముఖాన్ని నేను చూస్తావే,
అప్పుడప్పుడు కొత్త ముఖాన్ని కూడా చూడాలి. ఏమన్నో నాకు తెలియకుండా పక్కూర్లో కొత్త పిట్ట దగ్గరికి పోయినావాట. కొత్త పిట్ట దగ్గరికి పోడు కాదురా, ఈ కాడ నుంచి ఆ పిట్ట నాదే. ఆహా అట్లనా. మరి నేను మొన్న అడిగినప్పుడు బంగారం నాటి నా పెళ్ళ ముందు నాకు ఏ పిట్ట అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు పోయినవే? బంగారాన్ని కరిగిస్తే ఏమత్తదిరా, నా పెళ్ళం పరిస్థితి కూడా గంతే, అందుకే కొత్త పిట్ట దారి పట్టినా. ఓహో నిన్ను నమ్మరా అన్నా, నువ్వు దొంగ పిట్టవి, నువ్వు అవకాశాన్ని బట్టి మారుతావు. అరే ఇవాళ రేపు అట్లుంటేనే మనల్ని దిగుతారా, లేకపోతే ఎవడు పట్టించుకోడు. నువ్వన్నట్టు కొత్త పిట్టేరా. మరే అట్లుంటది మన సెలెక్షన్. పోయి ఇంకా ఎంజాయ్ చేసుకోపో. ఇంకేడవకే ఓ దైతానా, నోరు ముయ్యవన్నా దవడ కూడా చంపుతా. అరే ఏ వేసుడే అన్నా, ఎందుకన్నా వదిలేని బెదిరిస్తున్నావు? దీన్ని బెదిరించుడు కాదురా, చంపేయాలే. ఇది ఏ బట్టి నాకు సుఖం లేదురా. అంతే అన్నా, అంతే. చనిపోవాల్సిన నిన్ను వదిన బతికించుకుంది, దానికి ఆమె చనిపోవడమే మంచిదన్నా. అరే ఏం మాట్లాడుతున్నావురా, అది నన్ను బతికించుడేందిరా? నీకు రక్త కణాలు తగ్గినప్పుడు ఎవరి రక్తం సెట్ కాలేదన్నా, అప్పుడు వదినే తన రక్తం ఇచ్చి నిన్ను బతికించుకుందన్నా. నేను భూమి కొనే కొత్తలో అప్పుడు నువ్వు దావకాల్లో పడ్డావు చూడు, అప్పుడు తెలిసి నాకు ఈ విషయం. కానీ నీకు నీ అవ్వ రక్తం ఇచ్చి బతికించినట్టు చెప్పిందన్న. నీకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు రాత్రి పగలు సేవలు చేసి నిన్ను బతికించుకుందన్న. గా విషయం కూడా నీకు గుర్తులేదా అన్న? అన్న, ఆడిదంటే సుఖాన్ని ఇచ్చే మిషన్ కాదన్న. పాపం వాళ్ళు కూడా మనుషులే అన్న. వదినకు ఆరోగ్యం బాగలేదని వేరే దాని దగ్గరికి వెళ్ళి సుఖపడుతున్నావు. ఇదేనా అన్న వదినకి ఇచ్చే విలువ? వదినకున్న రోగం కంటే నువ్వు వ్యక్తే బాధలతోనే ఇంకా ఖరాబ్ అయిపోతుందన్నా. అన్న, నేను నీకు చెప్పే అంతటోని కాదు, ఇంకొకసారి నాతో చెప్పించుకోకన్నా. అన్న నేను పోయేస్తా అన్న. వదినను బతికించుకుంటావో లేక చంపుతావో నీ ఇష్టం అన్న. నేను పోయేస్తా. భాగ్యం, ఇన్ని రోజుల నుంచి నీ విలువ నాకు తెలియలేదే. భార్య అంటే చెప్పిన పని చేయాలి, అణిగిమెని ఉండాలనుకున్నా, కానీ నాలో సగం అని నేను గుర్తించలేకపోయింది. నీ పానానికి నా పానం అడ్డేసి నిన్ను కాపాడుకుంటా. నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించే భాగ్యం, క్షమించు.